7 దశాబ్దాల చరిత్ర గల టప్పర్వేర్ కంపెనీకి బిగ్ షాక్. లాభాలు తగ్గి ఊహించని విధంగా కంపెనీ దివాలా. కొత్త ఆర్థిక వనరులను సమకూర్చుకోకపోతే వ్యాపారం మూతపడే ప్రమాదం ఉందని గతంలో కంపెనీకి హెచ్చరికలు. అంత పెద్ద కంపెనీ సడన్గా పడిపోవడానికి కారణమేంటి? అమ్మకాలు ఎందుకు తగ్గాయి? కంపెనీ షేర్లు ఎందుకు పడిపోయాయి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుత రోజుల్లో టప్పర్వేర్ ప్రోడక్ట్స్ ఉపయోగించే వారి సంఖ్య ఎలా ఉంది? 1 పెరిగింది, 2 తగ్గింది. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టప్పర్వేర్. ఈ డబ్బాలు లేని వంటిల్లు లేదు. టప్పర్వేర్ కంపెనీ అంటే తెలియని వారే లేరు. పొద్దున్న ఆఫీసులకు స్కూళ్లకు వెళ్లేవారు టిఫిన్ నుంచి లంచ్ వరకు బాక్సులు పెట్టేది ఈ టప్పర్వేర్లోనే. అసలు ఈ టప్పర్వేర్ వచ్చిన దగ్గర నుండి ఇంట్లో అమ్మలకు గిన్నెలు కొనే బాధ తగ్గింది. ఈ రోజుల్లో టప్పర్వేర్ డబ్బాలు లేని సిటీ ఇంటిని ఊహించుకోవటం కష్టం. అంత పెద్ద మార్కెట్ ఉన్న టప్పర్వేర్ కంపెనీ ఇప్పుడు ఆర్థిక నష్టాలతో దివాలా తీసింది. టప్పర్వేర్ బ్రాండ్ స్కాట్ను 1946లో ఎర్ల్స్ టప్పర్ అమెరికాలో ప్రారంభించారు. మొదట్లో బెల్ షేప్లో ప్రోడక్ట్స్ తయారు చేశారు. 1950 నాటికి ఇది ప్రతి అమెరికన్ ఇంట్లో నాటుకుపోయింది. అక్కడి నుంచి ప్రపంచమంతా ఏకపాకింది. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో చాలామంది ఆహారాన్ని నిల్వ చేయడానికి టప్పర్వేర్ బాక్సులను బాగా ఉపయోగించారు. ఆ సమయంలో టప్పర్వేర్ అమ్మకాలు రాకెట్లా పెరిగాయి. కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ టప్పర్వేర్ సేల్స్ కూడా పెరిగాయి. అయితే మహమ్మారి మాయమైన తర్వాత టప్పర్వేర్ అమ్మకాలు కూడా చిన్నగా తగ్గిపోయాయి. ఫుడ్ స్టోరేజ్ సెగ్మెంట్లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించిన ఈ కంపెనీకి 2020 నుంచి కష్టాలు మొదలయ్యాయి. వ్యాపారంలో కొనసాగే సామర్థ్యంపై సందేహాలు పెరిగాయి. అమ్మకాలు తగ్గడంతో పాటు ఈ రంగంలో పోటీ పెరగడంతో సంవత్సరాలుగా మార్కెట్ ఎదురీదుతోంది. ఈ సంవత్సరం జూన్ నాటికి దాని ఏకైక యుఎస్ ఫ్యాక్టరీని మూసేయాలని, దాదాపు 150 మంది ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ కూడా చేసింది. చివరకు టప్పర్వేర్ కంపెనీ దివాలా తీసింది. ఈ కంపెనీ ఇప్పటికే భారీగా అప్పులు చేసింది. పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీ అయిన టప్పర్వేర్ న్యాయపరమైన రక్షణ కోసం దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఈ కంపెనీకి $500 మిలియన్ నుంచి $1 బిలియన్ మధ్య ఆస్తులు, $1 బిలియన్ నుంచి $10 బిలియన్ మధ్య అప్పులు ఉన్నట్లు స్టాక్ ఎక్స్చేంజ్ కు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉండగా కంపెనీ దివాలా పిటిషన్ వేయడానికి ప్రయత్నిస్తోందనే వార్తల నేపథ్యంలో టప్పర్వేర్ షేర్ల విలువ 50% పడిపోయాయి. కానీ ప్రస్తుతం మార్కెట్లో చౌక ఉత్పత్తుల నుంచి టప్పర్వేర్ చాలా కాలంగా పోటీ ఎదుర్కొంటోంది. తన అమ్మకాలు పడిపోకుండా ఉండేందుకు టప్పర్వేర్ చాలా కాలంగా కష్టపడుతోంది. పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, అధిక వేతనాలు, రవాణా ఖర్చులు కంపెనీ లాభాలను దెబ్బతీస్తున్నట్లు బ్లూంబెర్గ్ నివేదికలో వెల్లడించింది.